జాట్ నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఎ డీసెంట్ సెకండ్ హాఫ్. స్టోరీ వాజ్ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ అ వెరీ థిన్ లైన్. స్టోరీ పెద్దగా ఉండదు, బట్ ద నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించింది నాకు. ఇట్స్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. ఫస్ట్ హాఫ్ చూసి గోపిబయ్య పెద్ద హిట్టే కొడతాడు అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్లో స్టోరీ బాగా డైల్యూట్ అయిపోతుంది అండ్ నరేషన్ డౌన్ అయిపోతుంది. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్. యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ ద టాప్ ఉంటాయి, బట్ ఇట్స్ అన్ని పాజీ మూవీ, సో ఇట్ ఈస్ ఫైన్. మెయిన్లీ సెకండ్ హాఫ్లో కంటే ఫస్ట్ హాఫ్లో ఉండే యాక్షన్ సీన్స్ నాకైతే నచ్చాయి. మన తమన్ భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మాస్టర్ బీజిఎం ఇన్స్పిరేషన్తో ఈ మూవీకి ఒక మంచి బీజిఎం అయితే ఇచ్చాడు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ పెద్ద ప్లస్సే. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఇటు హీరోనే కాదు, అటు విలన్ని కూడా బాగా స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేయడం వల్ల మాస్ సీన్స్ గట్రా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. స్పెషల్లీ సన్నీ పాజీ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ గట్రా సూపర్గా ఉన్నాయి. సో అదండి సంగతి. సెకండ్ హాఫ్ని బాగా ప్రెజెంట్ చేసి ఉంటే ఇదొక సూపర్ మూవీ అయి ఉండేది. బట్ స్టిల్ ఇట్స్ అ డీసెంట్ మూవీ అండి. స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఓవర్ ద టాప్ యాక్షన్ అండ్ ఓవర్ ద టాప్ డ్రామా ఉండే ఒక డీసెంట్ కమర్షియల్ యాక్షన్ మూవీని చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. సో మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.